కింగ్డమ్ మూవీలో విజయ్ దేవరకొండతో అదిరిపోయిన పర్ఫార్మెన్స్ చేపించిన అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ కాకుండా యాక్షన్ కాకుండా ఆయన డ్యాన్స్ చేపించారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఈ సినిమాలో మంచి డ్యాన్స్ చేశారని చాలామంది చెప్తున్నారు. ఆ డ్యాన్స్ని చేపించిన సత్య మాస్టర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆ మాస్టర్ అసలు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేపించారు ఏంటో ఆయన అడిగి తెలుసు. హాయ్ మాస్టర్. హలో, హాయ్ అండి. విజయ్ దేవరకొండతో కొత్త కొత్త స్టెప్స్ చేపించారని తెలుస్తుంది. లేదు అలా ఏం లేదు. ఈ మూవీలో ఏం చేయలేదు నేను. బట్ ఏంటంటే అన్నీ థీమ్ బేస్డ్ సాంగ్స్ ఉంటాయి. ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందు గురించి అంటే ఈ థీమ్ వేరు కాబట్టి దీంట్లో ఏంటంటే జనరల్ డ్యాన్స్ చేసేటువంటి మూమెంట్స్ ఉండవు. థీమ్ బేస్డ్ వెరీ 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 గుడ్ అనమాట. ఒక లెవెల్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు. సేమ్ టైం ఈరోజు అనిరుద్ధ్ సార్తో మా టీం కూడా లైవ్ పర్ఫార్మెన్స్ చేయబోతుంది. దాని గురించి టెక్నికల్ రిహార్సల్ జరుగుతుంది. సేమ్ టైం ప్రొడ్యూసర్స్ హారిక హాసిని అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు, పెద్దబాబు గారు, వీళ్ళ మూవీస్ నుంచి ప్రీవియస్ టాప్ ఏవైతే ఉన్నాయో మన ఫేవరెట్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ నుంచి, అల్లు అర్జున్ గారి మూవీస్ నుంచి, రామ్ మూవీస్ నుంచి అందరు హీరోస్వి వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఆ మూవీస్ నుంచి కూడా బెస్ట్ సాంగ్స్ మేము ఒక మిడ్లీలాగా మ్యాషప్ చేసి అది కూడా పర్ఫామ్ చేయబోతున్నాము ఇదే స్టేజ్ మీద. ఈ ప్లాన్ మీదేనా? అంటే ప్లాన్ అంటే శ్రేయస్ మీడియా అండ్ మా సితార్ ఎంటర్టైన్మెంట్స్ హారిక వాళ్ళు ఎవరైతే నాగవంశీ గారు డైరెక్టర్స్ వాళ్ళ మా ప్లానింగ్ అంతా కలిపి ఈరోజు చేయబోతుంది. ఇక్కడ థీమ్ చూస్తుంటే విల్లులు పట్టుకొని ఉన్నారు. ఇది సినిమాలో ఎలాంటి సాంగ్లో సినిమాలో యాక్చువల్లీ సినిమాలో ఎండ్లో ఒక థీమ్ సాంగ్ వచ్చినప్పుడు అనిరుద్ధ్ గారు మ్యూజిక్లో ఆ థీమ్లో వాడినటువంటి మాస్క్స్ అలా అనమాట. అది ఆ థీమ్ చెడిపోకుండా దానికి సంబంధించిన మాస్క్స్, ఆ కాస్ట్యూమ్స్, ఆ మూమెంట్స్ కూడా మూమెంట్స్ అంటే మూవీస్లో అది ఈ సాంగ్లో ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ ఒక చేజింగ్లో అయితే కనుక ఇవన్నీ ఉంటాయి మాస్క్లో. అది బేస్ చేసుకుని నేను కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. అనిరుద్ధ్ సార్ పర్ఫామ్ చేస్తుంటారు, పాడుతూ ఉంటారు. దాని బ్యాక్గ్రౌండ్గా మనం కొరియోగ్రాఫ్ చేసాం. ఈ సినిమాలో ఎన్ని సాంగ్స్ మీరు కొరియోగ్రాఫ్ చేశారు మాస్టర్? లేదు నేను ఈ సాంగ్ ఒకటే నేను కొరియోగ్రాఫ్ చేస్తున్నాను స్టేజ్ మీద ఆన్ లైవ్లో. మిగతా ఎన్ని సాంగ్స్ ఉంటాయి ఏంటి అనేది ఇంకా ఏమీ తెలియదు ఇంకా. అంటే ఈ విజయ్ దేవరకొండతో ఇప్పుడు అనిరుద్ధ్ గారు లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మధ్యలో విజయ్ దేవరకొండ గారు వచ్చి జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉండొచ్చు. ఎందుకంటే ఎంత పెద్ద లైవ్ దాంట్లో అనిరుద్ధ్ గారు అంటే ఆయన కూడా ఇష్టం కాబట్టి ఆ టైంలో ఆన్ ది స్పాట్లో ఏమైనా జరగవచ్చు. ఆయన కూడా రావచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, ఇంకేదైనా. తెలుగు సినిమాలకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనిరుద్ధ్ పర్ఫామ్ చేయడం అయితే ఇది ఫస్ట్ టైం నాకు తెలుసు అనుకుంటా. అవ్వచ్చండి. ఎలా ఉండొచ్చు అంటున్నారు? ఇప్పుడు ఫ్యాన్స్కి ఆల్రెడీ చాలా మంది ఫోన్ కాల్తో నిండిపోతున్నారు. అందరూ వచ్చారు ఆల్రెడీ. చేజన్ నిండిపోయినాయి. బయట ఆల్రెడీ అవుట్ సైడ్ కూడా ఉన్నారు. పోలీస్ గ్రౌండ్స్లో జరుగుతుంది. అండ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంటే తెలుసు, రౌడీ ఫ్యాన్స్ అంతా చాలా మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో. డెఫినెట్గా ఈవినింగ్ అయితే కనుక ఒక అద్భుతమైన క్రౌడ్తో మంచి ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరగబోతుంది. నేను కూడా ఎక్కడికి వెయిట్ చేస్తున్నా. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే జరిగింది. పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ అయింది. మరి కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే జరుగుతుంది. ఇది కూడా గ్రాండ్ సక్సెస్. పుష్ప 1 కూడా ఇక్కడ జరిగింది. పుష్ప 1 జరిగింది, 2 జరిగింది. ఇది కూడాను ఇదేంటంటే చాలా మంచి ప్లేస్ అనమాట. అందరూ కలిసి వచ్చే ప్లేస్. చాలా ఈవెంట్స్ నేను ఇక్కడ చేస్తున్నాను. చిరంజీవి గారు కానీ, అల్లు అర్జున్ గారివి, పవన్ కళ్యాణ్ గారివి అన్నీ కూడా ఇక్కడ చేస్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా కూడా ఈ ఆడియో రిలీజ్ అద్భుతంగా హిట్ అవడంతో పాటు కింగ్డమ్ డెఫినెట్గా హిట్ అవ్వాలని, హిట్ అవుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ విజయ్ దేవరకొండ గారు, నాగవంశీ గారు, ఆల్ కింగ్డమ్ క్రూ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే ఆ పోస్టర్స్ కానీ, డిజైన్స్ కానీ, టీజర్ అండ్ అన్నీ కూడా చాలా ట్రైలర్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఒక టైప్ ఆఫ్ జోనర్లో తీశారు. డెఫినెట్గా అందరినీ అలరిస్తుంది. మన తెలుగు సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలి. విజయ్ దేవరకొండతో ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే ఆయనతో స్టెప్పులు వేయాలి, మాస్ స్టెప్పులు వేయాలి, పవర్ఫుల్ స్టెప్పులు వేయాలంటే మీరు ఎలాంటి స్టెప్స్ కంపోజ్ చేస్తారు? అన్ని స్పాట్లోనే చేసేస్తాం మనము. ఆయన హైట్కి దానికి ఆయన ఏం చేసినా కూడా స్టైల్గానే ఉంటుంది. డెఫినెట్గా స్టైలిష్గా చేస్తాం, మాస్ చేస్తాం. ఏదైనా చేయగలిగే హీరో విజయ్ దేవరకొండ గారు. అదే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారు వీణ డ్యాన్స్ ఎలా చేశారో అలా ఒక కొత్త స్టెప్ ఏదైనా విజయ్ దేవరకొండ గారికి కనిపెట్టే అవకాశం ఉందా? అవకాశం అంటే అది మూవీస్లో ఆ సాంగ్స్ వచ్చినప్పుడు ఆ టైంలో ఆ సాంగ్ను బట్టి
సార్కి విజయ్ గారికి ఏ మూమెంట్స్ అయితే సూటబుల్ అవుతాయో ఆ మూమెంట్స్ ప్రకారంగా మనం చేయాలి. ఇప్పుడు చిరంజీవి గారి స్టైలు అన్ని రకాలుగా చిరంజీవి గారు చేస్తారు, చాలా బాగుంటుంది. వీణ స్టెప్ అయినా ఇంకోటైనా హిట్లర్ అయినా ఏమైనా సరే విజయ్ దేవరకొండ గారు స్టైల్ వేరు. ఆ స్టైల్ని బట్టి ఆ మూమెంట్స్ని కంపోజ్ చేస్తాము. డెఫినెట్గా అవి కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. డెఫినెట్గా మంచి డ్యాన్సర్ కూడా విజయ్ దేవరకొండ గారు. ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే ఈ థీమ్ ఏదైతే ఉందో ఇది థీమ్ అలాగే లైవ్ పర్ఫార్మెన్స్ హైలైట్గా కాబోతుందని చెప్పొచ్చు. డెఫినెట్గా హైలైట్ అవుద్ది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ.